నమస్తే మా. చూడు నాన్న చూడు, మావిగన్ మావయ్య వచ్చారు. కాదమ్మా, నేను జగన్ని. జగన్ బాగాలేదు మీకు. మావిగన్ అని పిలవగానే చూసారా పిల్లోడు ముసిపుసి నవ్వులు ఎలా నవ్వుతున్నాడు. ఎప్పుడు పుట్టాడమ్మా? 2 months అవుతుందన్నా. మన హయాంలో పుట్టుంటే గోరు ముద్ద పెట్టేటోండి. నాన్న గోరు ముద్ద తింటావమ్మా? ఈ మామయ్య పెట్టేది. ఏడోకు నాన్న ఆపన్నా ఆపు. ఆ గోరు ముద్ద గోరాన్ని ఇప్పుడే గుర్తు చేయాలా? పిల్లోడు గొక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏడవకరన్నా, మీ అమ్మ నాకు చెల్లి లాంటిది, నేను నీకు మేనమామ లాంటి, నువ్వు నాకు అల్లుడివి. నువ్వు ఏడవకరన్నా, నీకేం కావాలో నేను ఇస్తా. వాడు అడగలేడనే కదా నేను ఈ ధైర్యం. అడుగు 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 అడుగు. ముందు మీ అల్లుడికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేసి తర్వాత ఈ అల్లుడికి ఇద్దుగానిలే. నువ్వు పేరు పెట్టడంలో ఫేమస్ కదన్నా, ఈ బుడ్డోడికి పేరు పెట్టన్నా. మీ ఆయన పేరేంటి? సంతోష్. నీ పేరు? కవితన్నా. సంతోష్లో నుంచి షం తీసుకుంటే, కవితలో నుంచి కా తీసుకుంటే, 2 కలిపితే శంకర్ పెట్టాయమ్మా. అంటే అన్న ఆ శంకే. మావిగన్, అసలు ఆ పేరు పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? రజని, మనం చికెన్ కొట్టుకు వెళ్తాం, అక్కడ రకరకాల మనుషులు వస్తారు. ఒక కోడిలో ఒకరు వచ్చి లెగ్ పీస్ అడుగుతారు, మరొకరు వచ్చి చెస్ట్ పీస్ అడుగుతారు, ఇంకొకరు వచ్చి కాయలు అడుగుతారు, అదే గుండెకాయలు. ఒక వ్యక్తి లెగ్ పీస్ తీసుకున్నప్పుడు తప్పులేంది, ఇక్కడ నేను మచిలీపట్నం నుంచి మా తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది? అక్కడ చెస్ట్ పీస్ తీసుకున్నప్పుడు తప్పులేంది, ఇక్కడ నేను విజయవాడలో వీ తీసుకుంటే తప్పే ఉంది? అక్కడ గుండెకాయలు తీసుకుంటే తప్పులేంది, ఇక్కడ గుంటూరులో కానీ తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది రజని? నువ్వు మావిగన్ అని గొప్ప పేరు పెట్టాను అనుకుంటున్నావు కదా, అందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఏపీ ప్రజలు నీకు ఒక మంచి పేరు పెట్టబోతున్నారు. నువ్వు పోలవరం పూర్తి చేయలేదు కదా, దాని నుంచి తీసుకుంటున్నారు. నీ హయాంలో రాయలసీమ నీళ్లు లేకుండా రాళ్ళు రప్పలతోనే ఉంది కాబట్టి దాని నుంచి రా తీసుకున్నారు. నువ్వు పులివెందులు పులిపెట్టావు కదా, దాని నుంచి తీసుకున్నారు. పులివెందుల నుంచి పూరే. రజని ఆగు రజని, వాళ్ళు తర్వాత ఏం తీసుకోబోతున్నారో నాకు అర్థమైపోయింది యాజ్ ఎ క్రియేటర్గా. నమస్తే అమ్మా. అన్న మీరు వచ్చారా? ఒక నిమిషం. వాళ్ళ నాన్న నా అభిమాని అనుకుంటా, కళ్ళు మూసుకొని తీసుకొస్తుంది. సర్ప్రైజా? చూడండి నాన్న ఎవరు వచ్చారు. నేనేనయ్యా, జగనన్నయ్య. మొహం చూడు. ఎందుకు ఎలా భయపడుతున్నావు? బాబాయిని చేస్తా, నిన్నేం చేయను. ఏందా మాల పారిపోతున్నాడు ఆయన? వచ్చేస్తారు, ఉండండి. ఇదంతా మీ వల్లే అన్న. నేనేం చేశా? మీకేం తెలుసా నా బాధ? 3 రోజుల నుంచి మోషన్ రాక ఒక్కటే నరకమన్నా. ఒక్కసారిగా మీ ముఖారవిందం చూశాను, చాలా ఈజీగా అలా వెళ్ళి వచ్చేసానన్న. 3 రోజుల నుంచి ఇనో ప్యాకెట్స్ తాగించిన రాని ఫలితం ఈయన మొకార విందం చూస్తే వచ్చిందా? ఆయన ముఖారవిందం మామూలు ముఖారవిందమా అమ్మా? కన్న తల్లికి ఆయన ముఖం చూస్తే వికారం కలిగే అంత ముఖారవిందమమ్మా. ముఖారవిందమా? సొంత చెల్లె ఇన్ని చూసి ముఖం తిప్పుకునే అంత ముఖారవిందం కదా నాన్న. ఇసుకని కిలోల లెక్క తూకం వేసి అమ్మిన ముఖారవిందమమ్మా, అది మామూలు ముఖారవిందమా అమ్మా? అమ్మా అలా చూస్తుంటే నాకు మళ్ళీ ఫ్రీ పాస్ అయిపోయినట్టుందమ్మా. అమ్మా ఏంటి మెరాకిల్? మీ మొకారు విందానికి మోకాళ్ళ మీద నమస్కరిస్తున్నాను. నేను పోతా. అన్న పాదయాత్రకు వస్తా ఉంటే జనాలు ఏమనుకుంటున్నారా? సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సినోడు మా ఏరియా సెంటర్కి ఎందుకు వస్తున్నాడు అనుకుంటున్నారన్న. నీకు అండగా ఉండడం కోసం ఈ అన్న వచ్చాడని చెప్పరా వాళ్ళకి? 5 ఏళ్ళు మా బతుకులు ఎండబెట్టి రోడ్డు మీద పడేశాడు, మాకు రోడ్లు లేకుండా చేశాడు, ఆయన అన్న తీసుకెళ్లి రుషికొండ మీద పెట్టుకోమని అంటున్నారన్న. మన పాదయాత్ర మొదలు పెట్టడం వల్ల చాలా మార్పులు వచ్చి ఉంటాయి, ఏంటో కనుక్కోరా. మీరు కాలు పెట్టేసరికి మార్కెట్లో కార్పొరేట్ రేట్లు పెరుగుతున్నాయి అన్న. ఎందుకురా? మా కళ్ళు కప్పి మోసం చేసినోడు కళ్ళల్లో కారం కొడదామని అందరూ కొనుక్కుంటున్నారన్న. నువ్వు ఎన్నైనా చెప్పరా, నేను కానీ బయటకు వస్తే నా జనాలు, నా ఫ్యాన్స్ నా కోసం వస్తారా. ఒకసారి మీ పాదయాత్రకి వెళ్తే మళ్ళీ ఇంటికి రిటర్న్ రామేమో అని, ఎక్కడ సింగయ్య సీన్ రిపీట్ అవుద్దు అని ఇంట్లో రిమోట్ ఒత్తుకుంటూ టీవీ చూస్తున్నారన్న. రోజా, నేను ముందే చెప్తా ఉన్నా, ఇచ్చింది తీసుకొని చెప్పింది వినాలి. నువ్వు నా పేటిఎం డాగ్. ఎవరైనా నా ఇంటి మీదకి వచ్చినప్పుడు అరవాలే, కానీ నా ఇంటి మీదకి వచ్చేటట్టు అరవకూడదు. నువ్వేం మాట్లాడతావు? బాగునమ్మ హెరిటేజీలో పాలు పిదుగుతుందా అని అంటావు, నువ్వు వెళ్ళిపోతావు. మరి వాళ్ళు వచ్చి ఏమంటారు? హారతమ్మ హారత సిమెంట్లో బూర్ది కలుపుతుందా అని అంటారు. అసలు నీకు మైండ్ ఉందా?
టీచర్లు పాలు కొనుక్కుంటారా, పాలు పితుకుతారా? నీకు బాగా అలవాటు అనుకుంటా పాలు పిండడం, తిరుమలలో దర్శనం కోసం డబ్బులు పిండడం. నాకు కమిషన్ ఇచ్చావనుకో, ఇది పద్ధతి కాదు. నువ్వేమో అనేసి ఊరుకుంటావు, వాళ్ళేమో ఆడుదాం ఆంధ్ర స్కామ్ బయటికి తీస్తారు. బౌనమ్మ ఏం చేస్తుంది తెలుసా నీకు? ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు మాట్లాడే పిచ్చి మాటలకి ఆ టీడీపీలకు మండిందనుకో, రేపు నీ దెబ్బ తగిలినా నాకు దెబ్బ తగిలినా బ్లడ్ మనం అక్కడికి పోయి తెచ్చుకోవాలి. వాళ్ళు పాటలు పాడుకుంటే నీకెందుకు, డ్యాన్స్ వేసుకుంటే నీకెందుకు బా? ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవడం కాదు, మన హయాంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. డ్యాన్స్ ఎలా వేసావు, స్టేజీ మీద గౌడికి ఏది గెంతులేసినట్టు. భయపడద్దు, భయపడద్దు. ఎవరు బయటికి రాకండి, ఇక్కడ ఉండండి. వచ్చేసా, నేను దాచేసా. జగన్మామ వచ్చాడని చెప్పు. సైలెంట్గా ఉండండి చిన్ను. 5 ఏళ్ళు మన అభివృద్ధిని సైలెంట్ చేసినోడు వచ్చాడు. అరవకండ్రా, మళ్ళీ అమ్మఒడి నాటుకోడి అని చేతపడి చేస్తారా మనకి. మనల్ని చూసాడంటే మన కోసం బటన్ నొక్కుతా అని మన గొంతులు నొక్కుతాడు రా. పోయినసారి మన భూములు లాక్కున్నాడు, ఈసారి మన ఇల్లే లాక్కుంటాడేమో. అరవకండ్రా, వాడు బూచోడికి బాబాయ్ రా. ఆయనకి మనోళ్ళు పరాయిళ్ళు అని భేదాలు ఉండదురా, సొంత బాబాయినే వెళ్తున్నాయిరా. ఫ్రెష్ మీట్ అయిపోయింది. కుడ్ యూ స్పీక్ బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్? ఇప్పుడు నా పని అయిపోయింది. ఎవరో మా నేషనల్ మీడియా పిలిచిందే. మీరు చెప్పిన స్పీచ్ వరల్డ్ వైడ్ రీచ్ అవ్వాలని. ఏందమ్మా రీచ్ అయ్యేది? మన పాన్ ఇండియా పార్టీ కదమ్మా, ప్యాన్ పార్టీ. తెలుగు వాళ్ళకి రీచ్ అయితే చాలమ్మా, ట్రంప్ దాకా రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ముందే చెప్పా, నేను ప్రిపేర్ అయిందే తెలుగు. ఈడేంటి ఇంగ్లీష్ అడుగుతాడు? నువ్వు తెలుగు మాట్లాడిన ట్రోలింగే కదా. కుడ్ యూ స్పీక్ బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్? నా ప్రెస్ మీట్లో క్వశ్చన్లు ఆన్సర్లు రెండు నావే, నేను ఇచ్చిందే మీరు అడగాలి. ఎందుకంటే నువ్వు అవే క్వశ్చన్స్కి ఆన్సర్ ప్రిపేర్ అవుతావు కదా. ఏ ప్రెస్ మీట్కి అయినా అన్ని ఛానల్స్ వస్తాయి, కానీ మన ప్రెస్ మీట్కి మన ఛానల్ మాత్రమే వస్తుంది. ఎందుకు? నెలకి నువ్వు ఇచ్చింది తీసుకుని నువ్వు చెప్పిందే వింటారు కాబట్టి. కుడ్ యూ స్పీక్ బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఎక్కి ఆడటం తప్ప నేను ఏం చేయలేను. డోంట్ నో ఇంగ్లీష్? ప్లీజ్ గో టు అమీర్పేట స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఫీజ్ ఈజ్ వెరీ లో, జస్ట్ 11,1111 rupees. హైలైట్ ఏంటంటే ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతానంటాడు కానీ ఆయనకి ఇంగ్లీష్ రాదు. ప్యాలెస్లో ఎలిక్కి ఎగ్గుపప్పు పెట్టే టైం అయింది, వెళ్తా. నమస్తే పెద్దనా. అరే ఒక్క నిమిషం ఆగరా, బటన్ వర్క్ చేస్తున్నాడు. అన్నా నమస్తే అన్నా. మీకు ఎవరు ఎన్ని చెప్పినా ఈ బటన్ నొక్కిన అన్నను మాత్రం మీరు మర్చిపోరని నాకు తెలుసు. చాలా గొప్ప వాళ్ళన్నా, బటన్ నొక్కి మా బతుకులు ఎంత మార్చారో, మీరు ఎంత వేసారో. ఒక బటన్ నొక్కి అమ్మ ఒడిచ్చా. రే ఆ టీవీ బటన్ ఆపేసాయి, ఆ పక్షి టీవీ ఎప్పుడు ఫేక్ న్యూస్ చెప్తూ ఉంటుంది. మీరు చెప్పండి. మరో బటన్ నొక్కి అవ్వ తాతలకి పింఛను పెంచా. రే ముందు ఆ ఫ్యాన్ బటన్ ఆపేరా, చిరాకు దొబ్బుతుంది. మీరేదో బటన్ గురించి చెప్తున్నారు, చెప్పండి. మరోసారి బటన్ నొక్కి రైతు భరోసా ఇచ్చా. రే ఆ బాత్రూంలో బటన్ నొక్కి లైట్ ఆఫ్ చేయి, అలాగే డోర్ కూడా వేసేయి, ఆ కంపు ఇక్కడ వరకు వస్తుంది. అన్న మీరేదో చెప్తున్నారు, చెప్పండి. ఇంకో బటన్ నొక్కి జగనన్న గోరు ముద్ద తీసుకొచ్చా. అన్న మీరు చాలా గొప్ప వాళ్ళన్న, ఇప్పుడు బటన్ నొక్కొచ్చు కదన్నా మా కోసం. ఇప్పుడు మన ప్రభుత్వం లేదుగా. గవర్నమెంట్లో లేకపోయినా నొక్కొచ్చు అన్న. నా కోసం మీ ఫోన్లో బటన్ నొక్కి గ్యాస్ బుక్ చేయొచ్చు కదన్నా. వీడు నన్ను బుక్ చేశాడే.